వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో నేను నా శారీస్ని చూపించాలని అనుకుంటున్నాను. నా శారీస్ అంటే ఇవన్నీ కొత్త అండి, అన్నీ ఆన్లైన్లో తీసుకున్నవే. రెగ్యులర్గా ఇదే సైట్లో తీసుకున్నానని ఏం లేదండి. నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో బై చేసిన శారీస్ ఇవి. ఫస్ట్ టైం అని ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఇయర్ వరకు నేను ఎప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను ఆన్లైన్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమీ తీసుకోలేదండి. ఎప్పుడైతే హన్వి పుట్టిందో అప్పటి నుంచి నేను ఆన్లైన్లో స్టార్ట్ చేశాను. అది కూడా ఎందుకంటే హన్వి పుట్టడం లాక్డౌన్లో పుట్టింది, లాస్ట్ ఇయర్ మేలో పుట్టింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాకు ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది అలవాటు అయ్యింది. నేను తీసుకున్న కొన్ని శారీస్ చూపిస్తాను. శారీస్ అంటే నేను హెవీ శారీస్ అనేవి ఎక్కువ యూజ్ చేయనండి. నాకు సింపుల్గా ఉండే శారీస్ అంటేనే ఇష్టము. ప్లస్ సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఉండాలి, ఆ తర్వాత మనం దాన్ని ఆ శారీని ఎలా రీయూజ్ చేసుకోవాలని ఆలోచించుకొని నేను శారీ కొంటాను. ఎప్పుడైనా అంతే, 3 to 4 టైమ్స్ శారీగా యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ అంటే లాంగ్ ఫ్రాక్గా లెహెంగాగా ఎలా యూజ్ చేయాలి అని థింక్ చేసుకున్న తర్వాతనే నేను శారీ అనేది కొనుక్కుంటానండి. ఆ టిప్స్తో పాటు నేను ఏం శారీస్ తీసుకున్నాను కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను చూపించాలనుకున్న శారీ ఏంటంటే ఇదండి. ఇది ఒక మల్ కాటన్ శారీ అండి. యాక్చువల్గా నేను కాటన్ శారీస్ అంతగా ఏంటి ఇప్పుడు వరకు నేను కాటన్ శారీస్ ఏం తీసుకోలేదండి. ఇది కూడా నేను శారీ కోసం అని తీసుకోలేదు, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను. ఈ శారీ అంతా ఇలా ఉంటుందండి, ఎల్లో కలర్. చూడండి, శారీ అంతా ఇలా ఉంది. దీనికి చిన్నగా బ్లాక్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది. ఇది మల్ కాటన్ శారీ అండి. నేను ఇది మీషోలో తీసుకున్నాను. అంటే ఫస్ట్ టైం అసలు టెస్ట్ చేద్దాము, మనం ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ మీషో హాల్ అలా వస్తుంది కదా, అసలు ఎలా ఉంటుంది ఒకసారి మనం తీసుకుంటేనే కానీ మనకు తెలియదు కదా. నాకైతే చాలా భయం అండి, ఇప్పటివరకు నేను ఆన్లైన్లో ఎప్పుడు కొనలేదని చెప్తున్నాను కదా. సరే టెస్ట్ చేద్దాము, శారీగా బాగుంటే బాగుంటుంది, లేదంటే మనం మీటర్ ఫ్యాబ్రిక్ అయినా కానీ 150 రూపీస్ లేదా మనకి ఫ్యాబ్రిక్ రాదు కదండి. అలానే మీటర్ ఫ్యాబ్రిక్ అయినా 150 ఉంటుంది. శారీ మొత్తం నాకు 570 రూపీస్కి వస్తుంది. ఓకే, ఒకవేళ శారీలా బాగోకపోతే లాంగ్ ఫ్రాక్గా అన్న యూస్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను. నేనైతే మెయిన్ ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం కోసమే తీసుకున్నానండి, శారీ కోసం తీసుకోలేదు అసలు. శారీ అంతా ఇలా ఉంది, ఎల్లో పైన ఇలా పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చినాయి. యాక్చువల్గా దీనికి బ్లౌజ్ పీస్ కూడా చూపించాడండి పిక్లో, కానీ నాకు రాలేదు. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. మీరు చూసినట్లయితే చూడండి, చాలా సాఫ్ట్ ఉంది. ఇది 4 లేయర్ ఫ్యాబ్రిక్ ఉంది, అయినా కానీ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. అందుకని నేను ఇంకా రిటర్న్ పెట్టలేదు. బ్లౌజ్ పీస్ ఉన్నా నేను ఎలాగో శారీ యూజ్ చేయను కాబట్టి, శారీగా అవసరం లేదు కాబట్టి ఓకే అని నేను ఉంచేసుకున్నాను. శారీలా అయితే ఇలా ఉంటుందండి. శారీలా అయితే ఇలా ఉంది. నెక్స్ట్ శారీ కూడా నేను మీషోలోనే తెప్పించానండి. ఇది ఒక ఆలివ్ గ్రీన్ అంటారు కదా, ఆలివ్ గ్రీన్ అండి ఇది. శారీ అంతా మీకు కిందిలా లేస్ వచ్చేసింది. ఇది శారీ అంతా కిందిలా లేస్ వచ్చింది. క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి. దీన్ని నేను 870 రూపీస్ ఆర్ 900, బిలో 900. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ బిలో 1000 రూపీస్ శారీసేనండి. ఇదైతే ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అంటే చాలా స్మూత్గా ప్యూర్ అన్నట్టు ఉంది. మనం కట్టుకున్నా కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు చూసినట్టయితే చూడండి, మీకు ఆ ఫాలింగ్ ఇలా ఫాల్ అవుతుంది కదా, దీంట్లోనే క్వాలిటీ అనేది మీకు తెలిసిపోతుంది. చాలా బాగుందండి. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్
ఇది రా సిల్క్ అండి. రా సిల్క్ పైన ఫుల్ వర్క్ ఇచ్చారు, ఫుల్ థ్రెడ్ వర్క్. చూసినట్లయితే ఇది ఫ్రంట్ పార్ట్కి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ అక్కడక్కడ చెమ్కీస్ కూడా ఉంది, ఆ సేమ్ కలర్తో చెమ్కీస్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది వర్క్. ఇది ఫ్రంట్ సైడ్ కని ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చారు. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది రెండు ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ రెండు కలిపి నాకు 870 రూపీస్కి వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. మనం దీన్ని శారీగా యూస్ చేసుకోవచ్చు, తర్వాత ఈ లేస్ తీసేసి మనం లాంగ్ ఫ్రాక్గా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తెప్పించుకోండి. నా సజెషన్ అయితే చాలా బాగుంది. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. పీచ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. నేనైతే ఈ గ్రీన్ తెప్పించుకున్నాను. చాలా బాగుందండి. ఇది వేసుకుంటే అంటే నేను ఇప్పుడు ఇవన్నీ కట్టుకొని చూపించట్లేదు, జస్ట్ మీకు ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది ఒక ఐడియా వస్తుంది కదా. చూడండి, ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మీరు ఇలా చూస్తే ఎంత స్మూత్ ఉందో. సరికి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారండి. చూడండి, మనకి ఇలా నడుము దగ్గర పెట్టుకోవడానికి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఫుల్ బ్లౌజ్లో ఏ వర్క్ అయితే చేసి ఇచ్చారో అదే వర్క్తో ఈ బెల్ట్ అనేది కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అండి. ఇది యాక్చువల్గా నేను తీసుకున్న శారీ కాదు, మా ఫ్రెండ్ తీసుకుందండి. తన బ్లౌజ్ కోసమని ఈ శారీని ఆర్డర్ పెట్టుకుంది, నాకు చూపించింది. నాకు బ్లౌజ్ బాగా నచ్చింది, శారీ చాలా బాగుందని నేను అన్నాను. తను ఎలానో నేను బ్లౌజ్ కోసమే పెట్టుకున్నాను, శారీ కావాలంటే నువ్వు తీసేసుకో అంది. సరే కదా అని నేను ఈ శారీని తన దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ శారీ కొంచెం బేబీ పింక్ కలర్లో ఉండి ఇలా మొత్తం శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీతో ఇలా బుటీస్ ఉన్నాయండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అంటే ఇందాక చూపించినంత సాఫ్ట్గా లేదు, కానీ మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా చాలా బాగుంటుంది. దీన్ని కూడా నేను ఒక 3 to 4 టైమ్స్ శారీగా యూస్ చేసిన తర్వాత లెహెంగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంది శారీ అంతా. మనకి ఇలా బుటీస్ అనేవి వచ్చేసినాయి, వేసుకుంటే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా బాగుందండి. ఇది అస్సలు పాడయ్యే వర్క్ అయితే కాదు. చూసినట్టయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. చూడండి, ఇది నెక్స్ట్ శారీ. దీని తర్వాత ఇంకొక శారీ ఏంటంటే ఇదండి. ఇది బ్లాక్ శారీ. చూడండి, చూడడానికి ఎంత రిచ్ లుక్ ఉందో మిర్రర్స్తో. కానీ నేను దీన్ని 750 రూపీస్కే కొన్నానండి. 750 రూపీస్కి తీసుకున్నాను. బార్డర్ అంతా రియల్ మిర్రర్స్ అండి, స్టిచ్ చేసి ఉన్నాయి. కాకపోతే దీనికి ఒక నెగటివ్ ఏంటంటే ఈ మిర్రర్స్ అనేవి కుట్టులేవండి, అంటించున్నాయి. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయకపోతే ఈ మిర్రర్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ బార్డర్ కూడా దీంతో ఎంబ్రాయిడరీ కాదండి, జస్ట్ వెనక మనకి చూసినట్టయితే అర్థమైపోతుంది ఇలా స్టిచ్ చేశారు. కానీ 750 రూపీస్కి ఇంత హెవీ బార్డర్తో శారీ అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది. చూడండి, ఇలా వేసుకున్నా కానీ ఎంత బాగుందంటే చాలా రిచ్ లుక్ ఉంది. బ్లాక్ కలర్ అంటేనే ఆటోమేటిక్గా ఎక్కువ బ్రైట్గా కనిపిస్తాం కదా, దీనికి బ్లాక్ అండ్ రెడ్ వచ్చేటప్పటికి ఇంకా చాలా బాగుంది. కొన్ని రోజుల తర్వాత మనకు ఒకవేళ ఇవి మిర్రర్స్ ఊడిపోయినా కానీ మనకి ఏ ప్రాబ్లం లేదండి. ఈ ప్లెయిన్ శారీని మనం ఎలా అన్నా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా, అనార్కలి డ్రెస్సెస్, ప్లెయిన్ అంబ్రెల్లా కట్ లెహెంగాస్ ఇవన్నీ మనకి చాలా ట్రెండ్లో ఉన్నాయి. కాబట్టి మనం 2 to 3 టైమ్స్ ఇలా శారీగా యూస్ చేసుకోవడం, నెక్స్ట్ దాన్ని డ్రెస్ డిజైన్ చేసేసుకోవడం,
నేనైతే అలానే చేస్తానండి. మ్యాక్సిమం నేను శారీస్ ఎక్కువ యూస్ చేయను కాబట్టి ఒక 2 to 3 టైమ్స్ శారీగా యూస్ చేసిన తర్వాత దాన్ని డ్రెస్గా డిజైన్ చేసుకుంటాను. దీనికైతే బ్లౌజ్ ఇలా రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ లేదు. బ్లౌజ్ పీస్ అనేది 750 రూపీస్కి మనం క్వాలిటీ బ్లౌజ్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం అంత ఇది కాదు. నేనైతే దీనికి వేరే రా సిల్క్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. అది స్టిచ్ చేయడం కూడా మీకు అందరికీ చూపిస్తాను. నెక్స్ట్ నేను తీసుకున్నది ఇది అజియోలో తీసుకున్నానండి. ఇది మీరు చూసే ఉంటారు, హన్వీ బర్త్డే వీడియోలో నేను వేసుకున్న శారీ ఇదేనండి. ఇది కూడా చాలా బాగుంది. 750 ఆర్ అరౌండ్ 800 రూపీస్కే తీసుకున్నాను. కాకపోతే దీనికి కింద వైపు ఇలా ప్లీట్స్ వచ్చినాయండి. చూడండి, ఇలా వచ్చింది. శారీ అంతా ఇలా ప్లీట్స్ వచ్చినాయి. పైన వైపు ఇలా మిర్రర్ వర్క్తో బోర్డర్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఈ శారీ కూడా కలర్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. కట్టుకున్నా కూడా ఈ కలర్ అనేది చాలా బాగుంది. ఈ సెట్టే పెట్టుకున్నాను అప్పుడు. అంటే కొంచెం చాలా స్మూత్ ఉంది, కొంచెం స్ట్రెచబుల్ ఉంది. చూడండి, ఇలా చూస్తే కొంచెం స్ట్రెచబుల్ ఉంది. అందుకనే ఎంత కొంచెం లావుగా ఉన్న వాళ్ళు వేసుకున్నా ఇది షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. నాకైతే బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను దీన్ని మా ఆడపడుచుకొని తీసుకున్నాను, నేనే ఉంచేసుకున్నాను. మా ఆడపడుచుకి రాఖీ పండుగకి గిఫ్ట్ కోసమని తీసుకున్నాను, కానీ తనకి ఇవ్వలేదండి, నేనే ఉంచేసుకున్నాను. బాగా నచ్చింది నాకు. ఇవండి నేను చాలా రోజుల తర్వాత ఆన్లైన్లో చాలా భయపడుతూ ఎలా ఉంటాయో తెలియకుండా కొన్న శారీస్ అండి. కానీ అన్ని శారీస్ చాలా బాగున్నాయి. మినిమం 1000 రూపీస్ కంటే తక్కువ బడ్జెట్లో ఇంత మంచి శారీస్ వస్తాయని నేను అనుకోలేదు. క్వాలిటీ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను, కానీ నేను అనుకున్న దానికంటే మంచిగానే క్వాలిటీ ఉందండి. ఈ శారీస్ నేను రీయూజ్ కూడా చేస్తాను. నేను రీయూజ్ చేసినప్పుడు కూడా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.